విజయనగరం జిల్లా బొబ్బిలి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్న కనిమెరక వెంకటరమణ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎస్ రాఘవులు చెప్పారు. వాచ్మెన్ వెంకటరమణ కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడే హత్య చేసినట్లు విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 20న రాత్రి వెంకటరమణపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వెంకటరమణ ఆసుపత్రిలోనే మరణించాడు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా, సంఘటనా స్థలం వద్ద లభ్యమైన పర్స్ ఆధారంగా పోలీసులు చికెన్ షాపులో పనిచేస్తున్న కోట సర్వేశ్వరరావును హంతకుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అదే చికెన్ సెంటర్ వెంకటరమణ కుమార్తె అకౌంటెంట్గా పనిచేస్తూ పరిచయం పెరిగి సర్వేశ్వరరావుతో అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన వెంకటరమణ సర్వేశ్వరరావుని మందలించడంతో కక్ష పెట్టుకుని కర్రతో దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు కేసును ఛేదించిన పట్టణ పోలీస్ సిబ్బంది తెలిపారు. డీఎస్పీ రాఘవులు కేసు ఛేదించిన అధికారులు సిబ్బందిని అభినందించారు. అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పి ఏపీఈపీటీసీఎల్కి సంబంధించిన అపర్టిస్ అని అక్కడ స్టోర్ చేస్తారు. వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని స్టోర్ చేస్తారు. అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్న కనిమెరకల వెంకటరమణ అని చెప్పేసి 20వ తేదీ రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా కొట్టి పడేసారు, చనిపోయారని చెప్పి అనుకొని పడేసి వెళ్ళిపోయారు. 21వ తేదీన అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలోనే ఉండేవాడు. దానికి సంబంధించి 21వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ కట్టారండి, అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కట్టారండి. ఆ ఎఫ్ఐఆర్ కట్టి అప్పటి నుండి దర్యాప్తులో ఉంది. ఈ పోలీసులు మన సతీష్ కుమార్ గారు కానీ లేకపోతే ఎస్ఐ గారు అందులో తీవ్రమైన కృషి చేశారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ముద్దాయి ఎవరనేది తెలియలేదు. కానీ ఈ రకరకాల పోలీసుల పద్ధతుల ద్వారా ముద్దాయిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ముద్దాయిని అరెస్ట్ చేశారు. ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత హెచ్సి గారు అక్కడ ఒక ఫోటోని కవర్ అవుట్ పర్స్ అవుట్ పడిపోయి ఉంటే, ముద్దాయి పర్స్ పడిపోయి ఉంటే ఆ పర్సులో ఉన్న ఫోటో ఆధారంగాను తర్వాత మిగతా ఈ ఫోన్ కాల్స్ దీని ఆధారంగా కూడాను ఈ ముద్దాయిని ఈరోజు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది.